హాయ్ అండి, నేను ఈరోజు పూర్ణాలు ప్లస్ పునుగులు చేశాను. పునుగులు నేను పూర్ణం పిండితో చేశాను. పూర్ణం బూరెలు అందరికీ నూనెలో వేయడం రాదు, అందుకని పునుగులులాగా చేసుకుంటే పూర్ణాలు తిన్నట్టుగానే ఉంటుంది. నేను చెప్పినట్లు ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్తే నేను 1 కప్పు పచ్చిపప్పు తీసుకొని కడిగి 1 అవర్ నానబెట్టి 3 విజిల్స్ రానిచ్చి ఆఫ్ చేసి విజిల్ ఆరిపోయాక పప్పు ఒక జల్లి గిన్నెలో వడగట్టుకోండి. ఒక 5 మినిట్స్ ఉంచితే చల్లగా అవుతుంది. ఇప్పుడు పప్పు మిక్సీ వేసుకోండి. బెల్లం కూడా సేమ్ 1 కప్పు తీసుకోండి. ఒకే ప్యాన్లో నెయ్యి వేసి బెల్లం వేసి కరిగే వరకు కలపండి. వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు. బెల్లం కరిగిన వెంటనే మనం మిక్సీ వేసుకున్న పప్పు కూడా వేసి అంతా కలిసేలా కలుపుకోండి. మనం పప్పుతో పాటు బెల్లం కూడా వేసి మిక్సీ పట్టుకోవచ్చు, కానీ ఇలా చేస్తే ఎక్కువ రోజులు ఉండదు, స్మెల్ వస్తుంది. బెల్లం కరగనిచ్చి అందులో పప్పు వేసి ఇలా ఉడికించడం వల్ల 3 to 4 డేస్ మనం ఫ్రిడ్జ్లో ఉంచుకున్న స్మెల్ రాదు, టేస్ట్ కూడా బాగుంటుంది. మనం ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ కలపండి. మనం ఉండకట్టుకోవడానికి వచ్చేలా ముద్దను నేను చూపించిన విధంగా వచ్చేలా కలుపుకోండి. ఇలా ఒక ప్లేట్లో ఆరబెట్టుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఉండలు కట్టుకోండి. పెద్ద సైజు ఉండలు చేసుకొని నేను పునుగుల కోసం చిన్న సైజు ఉండలు కూడా చేశాను. ఇలా ఉండలు చేసి పక్కన ఉంచుకోండి. ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు పైన పిండిని ప్రిపేర్ చేసుకుందాం. నేను ఈ పిండి కోసం ముందు రోజే 1 గ్లాస్ మినపగుండ్లు, 2 గ్లాసుల బియ్యం, 3 టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యం, పచ్చిపప్పు 2 టేబుల్ స్పూన్లు, మెంతులు 1 టేబుల్ స్పూన్ వేసి కడిగి మిక్సీ వేసుకున్నాను. పిండి అనేది మరీ జారుడుగా ఉండకూడదు, నేను చూపించిన కన్సిస్టెన్సీలో ఉండాలి. మీరు అప్పటికప్పుడు పిండి పట్టుకొని వేస్తే గట్టిగా వస్తాయి, అందుకని మినిమం 4 అవర్స్ అయినా పిండిని పట్టి ఉంచుకోండి. ఇలా పట్టుకున్న పిండిలోకి కొంచెం బెల్లం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలిపి మనం చేసి పెట్టుకున్న ఉండలు అందులో వేసి పిండి అంతా ఉండకు పట్టేలా తీసుకొని నూనెలో వేసుకోండి. ఇలాగే అన్ని ప్రిపేర్ చేసుకోండి. పునుగుల కోసం పునుగుల ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేడి చేసుకొని పిండి వేసుకొని మనం చిన్న ఉండలు చేసి పెట్టుకున్నాం కదా, ఆ పిండి వేసి నేను వీడియోలో చూపించిన విధంగా మరలా పిండి వేయండి. ఇలా 5 మినిట్స్ అయ్యాక రెండో వైపు కూడా టర్న్ చేసుకోండి. ఇంకో 2 మినిట్స్ ఉంచి బయటకు తీసుకుంటే మన పునుగులు రెడీ. ఇలా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో చూసి లైక్ చేయడం మాత్రం మరొకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.